తెలుగు చిత్ర పరిశ్రమలో బాలీవుడ్ హాలీవుడ్ లో ప్రభంజనం సృష్టించిన RRR సినిమాకు అద్వితీయమైనటువంటి గౌరవం దక్కింది. 100వ ఆస్కార్ అవార్డుల వేడుకకు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ సర్వీసెస్ తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ RRR కు అరుదైన ప్రశంసలు అందిస్తూనే స్టంట్ డిజైన్ లో కొత్త కేటగిరీని పరిచయం చేసింది. ఇది తెలుగు పరిశ్రమకు దక్కినటువంటి అరుదైన గౌరవంగా చెప్పుకోవచ్చు. తన బ్లాక్ బస్టర్ చిత్రం RRR కు ప్రత్యేకమైన ప్రశంసలు అందజేసినందుకు, స్టంట్ డిజైన్ యొక్క కొత్త కేటగిరీని ప్రవేశపెట్టినందుకు చిత్ర నిర్మాత SS రాజమౌళి చాలా సంతోషం వ్యక్తం చేశారు. అకాడమీ స్టంట్ డిజైన్ కోసం కొత్త కేటగిరీని ప్రవేశపెట్టింది. ఇది 2027లో విడుదలైన చిత్రాలకు మాత్రమేనని, ఈ కేటగిరీ కింద తొలిసారిగా ఆస్కార్ అవార్డులను 2028లో దాని 100వ ఎడిషన్లో ప్రకటిస్తారని ఆ సంస్థ నివేదించింది. రాజమౌళి తన ఎక్స్ హ్యాండిల్లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. RRR చిత్రానికి చారిత్రాత్మక గుర్తింపు కల్పించేందుకు కృషి చేసిన దర్శకుడు డేవిడ్ లీచ్, క్రిస్ ఓహారా మరియు స్టంట్ కమ్యూనిటీకి ఆయన స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. చివరకు 100 సంవత్సరాల నిరీక్షణ తర్వాత 2027లో విడుదలయ్యే చిత్రాలకు కొత్త ఆస్కార్ స్టంట్ డిజైన్ కేటగిరీ కేటాయించడం ఆనందంగా ఉంది. ఈ చారిత్రాత్మక గుర్తింపును సాధ్యం చేసినందుకు డేవిడ్ లీచ్, క్రిస్ ఓహారా మరియు స్టంట్ కమ్యూనిటీకి మరియు స్టంట్ వర్క్ శక్తిని గౌరవించినందుకు ది అకాడమీ CEO బిల్ క్రామెర్ మరియు ప్రెసిడెంట్ జానీ ట్యాంగ్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రకటనలో RRR మూవీ యొక్క యాక్షన్ విజువల్ మెరుస్తున్నట్లు చూసి థ్రిల్ అయ్యానని రాజమౌళి పోస్ట్ చేశారు. అలాగే స్టంట్ మ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జెఫ్ వోల్ఫ్ స్టంట్ డిజైన్ కేటగిరీ ప్రకటనపై తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆయన దీన్ని తన కమ్యూనిటీకి స్టంట్ మ్యాన్ చారిత్రక క్షణమని పిలిచారు. అకాడమీ తన సొంత ఆస్కార్ కేటగిరీతో స్టంట్ యాక్షన్ డిజైన్ యొక్క కళ మరియు కళలను గుర్తించడం చూసి మేము ఎంతో సంతోషంగా గర్వంగా ఉన్నామనేది నేను మాటల్లో చెప్పలేను. ఇది మా సమాజానికి ఒక చారిత్రాత్మక క్షణం. దశాబ్దాలుగా స్టంట్ ప్రదర్శకులు, సమన్వయకర్తలు మరియు యాక్షన్ డిజైనర్స్ సినిమాటిక్ అనుభవాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. మరపురాని క్షణాలను తెరపైకి తీసుకురావడానికి తరచుగా ఎంతో కష్టపడుతున్నారు. ఈ గుర్తింపు ప్రతి ఒక్కరి కృషిని ధృవీకరిస్తోంది. ఇది మన పరిశ్రమకు మాత్రమే విజయం కాదు, ఇది కథ చెప్పటంలో విజయం అని వోల్ఫ్ అన్నారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో తాత్కాలికంగా SSB29 అనే చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ రచయిత. అయితే నటీనటుల గురించి మరిన్ని వివరాలు ఇంకా గోప్యంగానే ఉన్నాయి. ఏదేమైనా RRR మరో చరిత్ర క్రియేట్ చేసింది. వన్స్ అగైన్ కంగ్రాట్స్ రాజమౌళి అండ్ RRR టీమ్.